హలో ఫ్రెండ్స్, ఈ వీడియో స్కిప్ చేయకుండా ప్లీజ్ పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియోలో ఒక భర్త తన జీవితంలో ఊహించిన సంఘటన తన కళ్ళ ముందు జరగడం చూసి ఏం చేయలేక ఉన్న సిచ్యువేషన్ గురించి చెప్పబోతున్నా. ఇప్పుడు ఈ వీడియోలో చూసే వాళ్ళు చాలామంది ట్రైన్లలో లేకపోతే బస్సులను జర్నీ చేసే ఉంటాం. ఎవరైనా మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ వాళ్ళు ఎక్కువ శాతం ట్రైన్లలో బస్సులను జర్నీ చేస్తూనే ఉంటాం, మన ఫ్యామిలీతోనో లేకపోతే ఫ్రెండ్స్తోనో. అలా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు లేక హస్బెండ్ అండ్ వైఫ్ ట్రావెల్ చేసినప్పుడు ఎలాంటి బాధలను ఎదుర్కొన్నారో ఈ వీడియోలో చెప్పబోతున్నాం. అండ్ ఒక నిస్సహాయ స్థితిలో ఒక భర్త ఎందుకు ఉన్నాడు, జర్నీ చేస్తున్న ట్రైన్లో తనతో పాటు 15 నుంచి 20 మంది ఉన్నా కూడా తన భార్యకి జరిగిన అన్యాయాన్ని ఆపలేకపోయారు. ఈ వీడియో కంప్లీట్గా చూశాక దీనికి సొల్యూషన్ మీరే కమెంట్ రూపంలో చెప్పండి. హలో ఫ్రెండ్స్, నా పేరు నాని. ఇక వీడియోలోకి వెళ్దాం. 8 అక్టోబర్ 2021 పుష్పక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలోని ఇగత్తపూర్ స్టేషన్లో ఆగింది. టైం వచ్చేసి నైట్ 8 అవుతుంది. అది స్లీపర్ క్లాస్. ఒక బోగి నుండి ఇంకొక బోగికి కనెక్షన్ లేని బోగిలోకి 8 మంది దుండగులు ఎక్కారు. అసలు వీళ్ళని దుండగులు అనాలో లేక రాక్షసులు అనాలో అర్థమవుతలేదు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఓల్డ్ ఫిలిమ్స్లో ఒక స్టోరీస్లో మనం చూపించినట్టు ట్రైన్స్లోకి ఎక్కి దొరికిన వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గరున్న సామాన్లు లేకపోతే బంగారము ఇలా విలువైనవి తీసుకొని వెళ్ళే రాక్షసులు అన్నట్టు, అట్లాంటి వాళ్ళు అన్నట్టు. సో వీళ్ళకు జాలి కరుణ ఏముండవు. అలాంటి వాళ్ళు ఈ ట్రైన్లోకి స్లీపర్ క్లాస్లోకి ఎక్కి లోపల ఉన్న వాళ్ళ దగ్గర నుండి అన్నీ తీసుకున్నారు. సో ఆ 8 మంది దుర్మార్గుల్లో ఒక్కడి కన్ను ఒక ఆడపిల్ల పైన పడింది అన్నట్టు. తనని ముందు సైగలతో చిరాకు తెప్పించాడు. ఆ అమ్మాయి భర్త కళ్ళ ముందే ఉన్నా కూడా ఏం చేయలేకపోయాడు అన్నట్టు తన హస్బెండ్. సో ఆ మాన్స్టర్ వాడు అలానే ఆ అమ్మాయిని సతాయించుకుంటూనే ఉన్నాడు. సో కాసేపయ్యాక వాడు ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకున్నాడు. ఆ అమ్మాయి భర్త ఆపడానికి ట్రై చేస్తే ఆ రాక్షసుడితో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో ఆ అమ్మాయి భర్తని కొట్టి పక్కన కూర్చోబెట్టాను అన్నట్టు. సో తన భర్త ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే తన భార్య పైన చేయి వేసినా ఏం చేయలేక సో వాళ్ళతో దెబ్బలు తింటూ ఉన్నాడు అన్నట్టు. ఆ రాక్షసుల క్రూరత్వాన్ని అసలు ఆపే వాళ్ళే లేకుండా పోయారు ఆ ట్రైన్లో. ఆ అమ్మాయిని ఒకరి తర్వాత ఒకరు బలవంతం చేస్తూనే ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, 8 మంది దుండగులు, 15 నుంచి 20 మంది కంటే ఎక్కువనే ఉండొచ్చు ఆ ట్రైన్లో, ఆ బోగీలు వీళ్ళతో ఉన్నారు. ఒక్కరు కూడా ఈ అన్యాయాన్ని ఆపలేకపోయారు. ఎందుకు? లేకపోతే వీళ్ళని ఏమన్నా అంటే నా ఫ్యామిలీ పైకి వస్తారనే భయమా? కానీ అందరు కలిసి ఎంతసేపు చెప్పండి. ఇదంతా జరిగాక ట్రైన్ ఒక 2 నుంచి 5 నిమిషాలు అంటే 2 to 5 minutes కాసార స్టేషన్లో ఆగిందన్నట్టు. సో ఈ ట్రైన్ ఆగకముందే ఆ 8 మంది దుండగులు ఎవరైతే ఉన్నారో ఆ ట్రైన్ ఉన్న వాళ్ళందరికీ, ఆ బోగిలో ఉన్న వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చారన్నట్టు. ఏ ఒక్కరు దిగినా, ఎవరితో మాట్లాడడానికి ట్రై చేసినా, అరిచినా చంపేస్తామని చెప్పేసి. సో ఆ భయం వల్ల ఏ ఒక్కరు కూడా ధైర్యం చేయలేకపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు తన ఫ్యామిలీస్తో ఉన్నారు. సో ఆ భయంతో అందరూ సైలెంట్గా ఉన్నారు ఆ బోగిలో. కానీ ట్రైన్లో ఒక్కడు ధైర్యం చేశాడు. అతనికి తెలుసు తను అరిచినా, ఎవరితో మాట్లాడడం వాళ్ళు చూసినా చంపేస్తారని. అయినా కూడా అతను అసలు తన ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా తన వంతు ప్రయత్నం తాను చేయడం స్టార్ట్ చేశాడు. తను కూర్చున్న సీట్ విండో నుండి బయటకు చూస్తే తనకు ఒక ఆర్మీ జవాన్ కనిపించాడు. ఆ 8 మంది కంట పడకుండా చాలా ప్రయత్నాలు చేశాడు. జవాన్కి హెల్ప్ అని అడగడానికి చాలా చేశాడు. సైకిల్ చేశాడు, కానీ కుదరలేదు. ట్రైన్ స్టార్ట్ అయ్యే టైం వచ్చింది. ట్రైన్ హార్న్ కూడా మోగింది. ఇక నా ప్రాణాలు పోయినా పర్లేదు అని చెప్పేసి గట్టిగా హెల్ప్ అని అరిచాడు. సో అది ఈసీ స్లీపర్ కోచ్ అవ్వడం వల్ల దాని విండోస్ క్లోజ్ ఉండటం వల్ల మనిషి సరిగ్గా కనిపించలే బయటకి. సో లోపల కానీ హెల్ప్ అని మాత్రం జవాన్కి వినిపించింది. సో జవాన్ కూడా నాకెందుకులే అని అనుకుని ఉంటే అసలు అక్కడ వేరేలా ఉండేది. కానీ జవాన్ తెలివిగా ఆయనతో పాటు జవాన్ ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఆ బోగిలోకి వెళ్ళాడు. కానీ ఆ జవాన్ తెలివిగా ఆయనతో పాటు ఒక 4 జవాన్లను తన వెంటే తీసుకొని ఆ బోగిలోకి ఎక్కారన్నట్టు. సో అది గమనించిన ఆ దుండగులలో 4 తప్పించుకొని దన్మని వారిపోయారు. కానీ ఇంకో 4 దొరికారు అన్నట్టు. సో ఆ 4 కస్టడీలోకి తీసుకున్నారు ఆ జవాన్లు. సో ఆ ఎక్కిన జవాన్లకి ఆ లోపల కథ విన్నాక చాలా బాధేసింది వాళ్ళకి. సో ఆ అమ్మాయికి అంతా కొడితే ఒక 20 సంవత్సరాలు ఉంటాయి. ఆయన తన భర్తకి ఘోరంగా గాయాలని. సో వాళ్ళిద్దరిని వెంటనే హాస్పిటల్కి తరలించారు అన్నట్టు ఇమీడియట్గా. ఒక్కసారి ఆలోచించండి, ఆ అబ్బాయి ధైర్యం చేయకపోయినా, ధైర్యం చేశాక కూడా జవాన్లు రాకపోయి ఉన్నా ఆ అబ్బాయి పరిస్థితి ఆలోచించండి ఒక్కసారి.
మనిషి ధైర్యం చేసి ముందుకు కదిలితే సాధించాలంటే ఏమీ లేదు. కానీ మన భయం ఏంటంటే మనకున్న ధైర్యాన్ని చంపేస్తుంది. సో మీరే చెప్పండి, ఇదంతా విన్నాక ఏం చేంజెస్ ఈ రైల్వే డిపార్ట్మెంట్లో రావాలంటారు? అట్లీస్ట్ ఇప్పుడు ఆ 8 మంది దుండగులు ఎక్కారండి, ఆ మూమెంట్లో వాళ్ళు ఉన్న ట్రైన్లో ఎక్కినాక మనలో ఒక్కరికి అట్లీస్ట్ ఒక్కరికి ఆలోచన వచ్చినా బాగుండు. అంటే ఆ 8 మంది మొత్తం తన్మని ఆ ఉన్న ట్రైన్లో ఉన్న అందరి మీదకి అయితే వెళ్ళాడు కదండి. ఒక్కరికైనా ఛాన్స్ ఉండొచ్చు కదా, అట్లీస్ట్ ఒక అలర్ట్, ఒక మెసేజ్ పంపడానికో, ఎవరికైనా ఏదైనా ఒకటి చేయడానికో మేబీ ఉండొచ్చు భయం. ఒప్పుకుంటా నేను కూడా దాని విషయంలో. పోనీ ట్రైన్లో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఏదో ఒక అలారం సిస్టమ్ పెట్టాలి కదా. అట్లీస్ట్ వెంటనే నియర్ బై స్టేషన్స్కో లేకపోతే పోలీస్ స్టేషన్స్కో ఒక మెసేజ్ వెళ్ళేలా, అప్పుడే ఇలాంటివి జరగకుండా ఆపగలం మనం. మీరు కూడా మీకు తోచింది అసలు ఏం మార్పు జరిగితే బాగుంటుందో కమెంట్ రూపంలో నాకు తెలియజెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.